ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఆమెన్. మన పూర్వీకులలో ఎవరైనా ఒక దానిని ప్రారంభించి, ఒక మంచి పనిని ప్రారంభించి ఆపివేసిన సందర్భంలో కానీ ఉంటే, ఇప్పుడు ఆ ప్రారంభించి ఆపివేసిన దానిని దేవుడు మన ద్వారా తిరిగి పునర్నిర్మించబోతూ ఉన్నాడు అని అర్థం. దేవుడు అదే మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన తండ్రి కానీ, మన తాత కానీ, మన ముత్తాతలు కానీ, అట్లా మన పూర్వీకుల్లో ఎవరైనా ఒక మంచి పని చేసి వాటిని ప్రారంభించి వాటికి పునాదులు వేసి ఇప్పుడు కానీ అవి ఆగిపోయిన స్థితిలో ఉంటే, ఆ మంచి పనులు, ఆ పునాది వేసిన పనులు ఆగిపోయిన స్థితిలో ఉంటే, తిరిగి వాటన్నిటి పునాదులను పునర్నిర్మించేలాగున, ఆ మంచి పనులన్నిటినీ తిరిగి చేసేలాగున దేవుడు మన ద్వారా జరిగించబోతూ ఉన్నాడు. ఆయన మనకు అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ పాడైపోయిన ఆ పునాదులను నీవు మరలా కట్టేదవు. మనం గమనిస్తే అబ్రహాము గారు ఆ గెరార్లో నివసించేటప్పుడు తన కోసం బావులు తవ్వించుకున్నాడు నీటి కోసం. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఆ బావులన్నిటిని కూడా మట్టితో పూర్తి చేశారు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు అక్కడికి ఆ ప్రాంతంలోకి, ఆ గెరార్ లోయలోకి వచ్చినప్పుడు తిరిగి వాళ్ళ తండ్రి త్రవ్వించినటువంటి ఆ బావులను తిరిగి తవ్వించాడు నీటి కొరకు. మంచిగా ఎప్పట్లాగే మళ్ళీ మంచి నీరు వాళ్ళకి దొరికినాయి. అంటే తండ్రి ప్రారంభించి అన్నటువంటి ఆ పని, ఆ మంచి పని, ఈ శత్రువులు దాన్ని పూడ్చివేయటం జరిగింది. ఇప్పుడు తిరిగి ఆయన పునర్నిర్మించుకున్నాడు దాన్ని, మళ్ళీ దాన్ని తవ్వించాడు. అంటే ఎట్లాగైతే అబ్రహాము గారు ప్రారంభించి దాన్ని ప్రారంభించిన తర్వాత శత్రువుల ద్వారా ఆపివేయబడి ఉండిందో, ఇప్పుడు ఆ ఆపివేయబడిన దానిని తిరిగి ఇస్సాకు గారు ఎట్లాగైతే ప్రారంభించాడో, అట్లాగే మన జీవితంలో కూడా మన తండ్రులు కానీ, మన తాతలు కానీ, మన ముత్తాతలు కానీ, అట్లా మన పూర్వీకులు ఎవరైనా ఒక మంచి పనిని ప్రారంభించి దానికి పునాదులు వేసి ఉండి, అది శత్రువుల ద్వారా కావచ్చు, ఇంకొక పరిస్థితుల ద్వారా కావచ్చు, ఆపివేయబడి ఉంటే, తిరిగి ఇప్పుడు దానిని మనము పునర్నిర్మించేలాగున, దానిని ఇప్పుడు మళ్ళీ మనము చేసేలాగున దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యమే చేయబోతూ ఉన్నాడు. ఆమెన్.